హాయ్ అండి అందరికీ. ఇంకా పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా సీరియల్ విషయంలోకి వస్తే ఏం జరిగిందంటే, ఇంకా గొడవ అయిన తర్వాత అందరూ ఎవరు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా శైలు వాళ్ళ నానేమో తిడుతూ ఉంటాడు, ఎందుకు నా కూతుర్ని ఇలా కొడుతున్నారు అని చెప్పి తీసుకెళ్ళిపోతాడనమాట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానికి క్లాస్ పీకి రూమ్లో పెట్టయితే తాళం వేసేస్తారు. ఇంకా వీళ్ళేమో అంటే కన్నాను, వాళ్ళ అన్నయ్య వాళ్ళు, కేశవ, ఇంకా చక్రి, ఇంకా పెద్ది, వీళ్ళందరూ వాళ్ళని సేవ్ చేసిన ఈ ఆడవాళ్ళని యువరాణిలాగా మనసులో తలుచుకుంటూ ఉంటారన్నమాట. ఇంక ఈ శైలు ఇంటికి వచ్చిన తర్వాత రూమ్లో పెట్టేసి శైలును తాళం వేసేస్తారు. వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య ఊరుకోరు. ఇంకా మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ సంబంధాన్ని ఇంటికి పిలిపించండి, పెళ్లి చేసేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఈ పెద్దికేమో నైట్ ఇంకా నిద్ర పట్టదు. మహాలక్ష్మికి జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి ఇంకా కేశవాని, కన్నాని కూడా నిద్ర లేపుతాడు. లేపి మనం ఏదో ఒకటి చేయాలి, మహాలక్ష్మి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మన దగ్గర మహాలక్ష్మి ఉన్నందుకే మహాలక్ష్మిని చాలా ఘోరంగా అవమానించారు, అందరూ అలాగే అనుకుంటున్నారు, మనం అసలు ఇక్కడ ఉండకూడదు అని అంటే ఏం చేద్దామని అంటే మనందరం వెళ్ళిపోదాం, ఇక్కడ చక్రీను మహాలక్ష్మినే ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల చక్రి లెగిసి, ఏంటి మీరు వెళ్ళిపోతారా, సరే అయితే వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే తను నా దగ్గర ఉంటుంది అనుకుంటున్నారా, తను కూడా నా దగ్గర ఏమీ ఉండదు, మీరున్నారని చెప్పే తను ఉంటుంది, నా ఒక్కడ దగ్గరే ఎందుకు ఉంటుంది, తను కూడా హాస్టల్కి వెళ్ళిపోద్ది, మీరు కనుక ఇప్పుడు ఇలా చెప్తే తనేమీ నమ్మదు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. అయినా సరే వినరు అన్నమాట. సరే అని చెప్పి తెల్లారగానే ఇంకా మహాలక్ష్మిని అడుగుతూ ఉంటారు. దానికంటే ముందు ఇలా జరుగుతుంది. ఈ గాయత్రి వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఏంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నీకెందుకు అది ఇదంటే మనకి ఇంత హెల్ప్ చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తాను, వాళ్ళు మన చుట్టాలు అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది. ఇంకా అక్కడ అయిపోతుంది. ఇక్కడ మహాలక్ష్మికి ఎలాగైనా చెప్పాలని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కేశవ, కన్నా, పెద్ది చెప్పినా వినరు. నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అంటారు. ఏంటి అని అంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చెప్తారు, నువ్వు చెప్పన్నయ్య, నువ్వు చెప్పన్నయ్య అని అనుకుంటూ ఉంటారు. ఏంటి చెప్పేది, మీరే చెప్పండి, ఏమైంది చెప్పండి, నా దగ్గర ధైర్యంగా చెప్పండి అని అంటది మహాలక్ష్మి. ఇంకప్పుడు చెప్తాడు, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నామమ్మా అని చెప్పేసి. పెద్ది మీరు అలా మాట్లాడొద్దు అని చెప్తాడు. ఈ లోపల ఇక్కడ శైలు వాళ్ళ ఇల్లు చూపిస్తారు. శైలు ఫ్రెండ్ అయితే వస్తుంది. శైలు ఫ్రెండ్ వచ్చి, ఏంటా ఆంటీ కాలేజీకి రావట్లే, చదువుకోవాలని లేదా, ఎగ్జామ్స్ ఉన్నాయి దగ్గరలో, శైలు ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది. అయితే ఏం చెప్తామమ్మా, దాని పరిస్థితి ఇలా ప్రేమించిందని అంటే, అవునా ఆంటీ ప్రేమించిందా, ఇదేంటా ఆంటీ ఇలా చేసిందని తెలిస్తే మా అమ్మ తనతో అసలు ఫ్రెండ్షిప్ కూడా చేయనివ్వదు అని అంటది. అసలు నేను దానికి బుద్ధి చెప్తానంటే అప్పుడు శైలు వాళ్ళమ్మ తాళం తీస్తుంది. తాళం తీసి లోపలికి వెళ్తే ఇంకా వెంటనే ఫోన్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది కేశవాకి. కేశవ ఏమో ఏంటి ఏం జరిగింది అని అంటాడు. అయితే నన్ను ఇలాగా బంధించేశారు, రూమ్లో పెట్టి తాళం వేసేసారు, నాకు పెళ్లి చూపులు అంటే, సరే ఎలాగో ఆపాలో నాకు తెలుసు అని రేపటి ఎపిసోడ్ గురించి అయితే చెప్తారు. ఆ పెళ్ళికొడుక్కి మేమిద్దరం ప్రేమించుకున్నాము, దానికి ఆల్రెడీ లవర్ ఉన్నారు అది ఇది అని చెప్పిన వాడు వినిపించకుండా అవునా ఇది ఇదే అంటాడు. మళ్ళీ బుస్సు ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి ఏంటి ఏమైంది అని అంటే, నువ్వేం ఆపావు, వాళ్ళు చక్కగా వచ్చి కూర్చొని స్వీట్లు అయ్యి తింటున్నారు, నువ్వేం ఆపావు, వాళ్ళు నువ్వేం ఆపలేదు, మొత్తం ఇక్కడ అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తాడు. అవునా అదేంటి అలా జరుగుతుంది, వాడికి నేను క్లాస్ బాగా ఇచ్చానే, వాడెలా మెండుకు వచ్చాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు చక్రీను మహాలక్ష్మి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటారు, ఇదేంటి మనం ఇలా చేస్తే ఎలా అయింది అని చెప్పి. సో వాళ్ళందరూ ముందే గెస్ట్ చేసి, ఆ పెళ్ళి చూపులకు వచ్చిన వాళ్ళు ముందే గెస్ట్ చేసినట్టున్నారు ఇట్లా అయిద్దని. సో వాళ్ళు అవేమీ పట్టించుకోరనమాట. ఇంకా వెళ్ళిపోతారు, వెళ్ళి స్వీట్స్ తినడం, తాంబూలాలు మార్చుకుంటాం, ఇవంతా జరుగుతూ ఉంటాయి. సో
ఏం జరిగింది అన్నది రేపు ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో దానికంటే ముందు మహాలక్ష్మి ఇలా రియాక్ట్ అయిద్ది అనమాట. సరే, నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మీకు చాలా థ్రిల్గా ఉంటుంది సీరియల్ ఎపిసోడ్ అయితే. మీరు ఎవ్వరూ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలానే రేపటి ఎపిసోడ్లో ఇంకా ట్విస్టులు చాలా ఉంటాయి. సో రేపు ఎపిసోడ్ మిస్ అవ్వద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.